ఎన్నికల ముందు చంద్రబాబు సంక్షేమ పథకాలతో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఎన్నికలు 2 నెలల ముందు టీడీపీ పార్టీ వరాల జల్లు కురిపించింది. అయితే నిరుద్యోగ భృతికి యువనేస్తం అంటూ కొత్త పేరు తగిలించేసి నిరుద్యోగులకు నెలకు 1000 చొప్పున అందిస్తామని వారు ప్రకటించారు. ఎన్నికలు మరింత సమీపిస్తున్నాయనగా ఈ మొత్తాన్ని 2000కు పెంచినట్లుగా ప్రభుత్వం ప్రకటించేసింది. అయితే ఈ ప్రకటన వచ్చే నాటికి రాష్ట్రంలోని 7 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో కోడ్ అమలు లేని 6 జిల్లాల్లో అమలు చేసింది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిపోవడం, ఆ వెంటనే సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేయడం చకాచక జరిగిపోయింది. అయితే మొత్తం పెంపునకు ముందే ప్రకటించామని, ఇప్పుడు దాన్ని అమలు చేస్తామని టీడీపీ సర్కార్ ప్రకటించడంతో పాటుగా ఎన్నికల సంఘం అనుమతి ప్రస్తావననే పక్కన పెట్టేసి అమలు చేసేందుకు సిద్ధమైపోయింది టీడీపీ. దీనిపై దృష్టి సారించిన ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో యువనేస్తం పెంపు కుదరదని తేల్చి చెప్పేసింది. ఈ ప్రకటన టీడీపీకి షాక్ ఇవ్వగా, ఇకపై టీడీపీ సర్కార్ ఇటీవల ప్రకటించిన పలు పథకాలకు కూడా బ్రేకులు పడే అవకాశాలు లేకపోలేదని వార్తలు గుప్పుమంటున్నాయి. మొత్తంగా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలను తమ వైపునకు తిప్పుకునేందుకు టీడీపీ వేసిన ప్లాను అసలు ఉద్దేశాన్ని ఈసీ గుర్తించిందనే చెప్పుకోవచ్చు. యువనేస్తం మాదిరిగానే పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ, డ్వాక్రా మహిళలకు సెల్ ఫోన్ పంపిణీ తదితరులకు కూడా బ్రేకులు పడిపోయినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూస్తుంటే ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టే దిశగా సాగుతున్న టీడీపీ పథకాలకు వరుసగా బ్రేకులు పడిపోవడం ఖాయమన్న మాట గట్టిగా వినబడుతుంది. ఇలానే చంద్రబాబు హామీలకు బ్రేకులు పడటమే కాకుండా వచ్చే ఎన్నికల్లో కూడా ఇవి ఏ విధంగా కూడా అమలు కాలేవంటూ నిపుణులు, ఫైనాన్స్ కార్పొరేషన్ వారు చెబుతున్నారు. ఇలాంటి పథకాలు పెట్టి ప్రజల నుంచి ఓట్లు దండుకుందామనే దురాలోచననే ఇప్పుడు టీడీపీ కొంప ముంచేసిందని అని చెప్పుకోవచ్చు. ఈ దెబ్బతో ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 2019 ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి కావడమే కాకుండా ఆయన మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ తూచా తప్పకుండా పక్కా ప్రణాళిక ఉందనడంలో ఎలాంటి సందేహమే లేదు. ఏమంటారు మీరు?